నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. జై భారత్ అండి. సో ఆంధ్రప్రదేశ్లో అయితే రాజకీయాలు ముగిసిపోయి నిన్న కౌంటింగ్ కూడా అయిపోయి కూటమి అయితే విజయోత్సవ సంబరాలు అయితే జరుపుకుంటున్నాయి. సో అంత గెలుపు ఎలా వచ్చిందంటారు కూటమికి? కూటమికి గెలుపు ఎలా వచ్చిందంటే ప్రజలు మద్దతు పలికారు. ఒకటి గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు 24 ఎన్నికలకు వెళ్ళే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, నాకు మెజారిటీ 25కి 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా, అమరావతి రాజధానిగా ఉంటుందన్నారు. తర్వాత నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తానన్నారు, సిపిఎస్ రద్దన్నారు. తర్వాత ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తారని ఒక ప్రామిస్ చేసి ఎన్నికలకు వెళ్ళారు. ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి అంత మొత్తంలో 151 సీట్లు ఇచ్చారు. కానీ రిటర్న్ ఆయన గెలిచిన తర్వాత రాజధానిని 3 ముక్కలు చేయటం, సెంటర్ నుంచి తీసుకురావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురాకపోవడం కానీ, సిపిఎస్ రద్దు చేయకపోవడం కానివ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం కానీ. అంతకుముందు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో ఉన్నాడు. ఒక పక్క ఓదార్పు యాత్ర చేశాడు, తర్వాత 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పాదయాత్ర చేశాడు. ఆల్వేస్ ప్రజల్లో ఉంటూ ప్రజలు కనెక్టెడ్గా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన 151 ఎమ్మెల్యేలు వచ్చి గెలిచిన తర్వాత ప్రజలతో డిస్కనెక్ట్ అయిపోయాడు. శాఖలన్నీ ఒక సలహాదారు చేతిలో పెట్టేశారు. ఈ క్రమంలో ప్రజలు కోరుకుంటుంది ఈయన మంచి పరిపాలన అందిస్తాడని, స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాడని, రాజధాని కడతాడని, పోలవరం ప్రాజెక్ట్ కడతారని అనుకున్నారు. కానీ ఈ రకంగా ప్రజలకు డిస్కనెక్టెడ్గా ప్యాలెస్లో ఉంటారని అనుకోలేదు. దానివల్ల ఓడిపోయి రాష్ట్రానికి అభివృద్ధికి దూరంగా ఉంటుంది. రాజధాని అనేది లేదు, పోలవరం పూర్తి అవ్వలేదు, మనకు రైల్వే జోన్ రాలేదు, తర్వాత సిపిఎస్ రద్దు అవ్వలేదు అనేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా వ్యతిరేకమైపోయారు వైసీపీకి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రావాల్సిన టీఏడిఏలు కానివ్వండి, అదర్ అలవెన్స్ లేదు, ఇవ్వకపోవడము. ఈ రకంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకునే వాళ్ళు కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ నుంచి కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోరుకునేవాళ్ళు, ఈ అన్ని సెక్షన్స్ వాళ్ళు 1 by 1 అందరూ దూరం అవుకుంటూ రావడము. ఈ టైంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా రావడము, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అవడము, తద్వారా కూటమికి పెద్ద మొత్తంలో మెజారిటీ వచ్చి గెలుపు సాధ్యమైంది. సో ఇప్పుడు కూటమి గెలిచింది. కూటమి గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రేపు మొన్న ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూటమి వాళ్ళు ఎక్కడ అమరావతి రాజధాని ఫోకస్ సెంట్రిక్గా క్యాంపెయిన్ చేయలేదు, ప్రత్యేక హోదా తీసుకొస్తామని క్యాంపెయిన్ చేయలేదు. కానీ ప్రజలు నమ్మి ఓటేశారు. రీజన్ ఏంటి? వీళ్ళు అభివృద్ధి చేస్తారనేసి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురావాలి. దానికి కేంద్ర గవర్నమెంట్ ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ అడగాలి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రాలకు ధీటుగా డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటిది? బీజేపీకి కావాల్సిన నంబర్ గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి వాళ్ళకి ఓన్గా వచ్చింది, మన అవసరం లేకుండా గవర్నమెంట్ అయిపోయింది, మన మీద డిపెండ్ అయ్యి, మన ఎంపీల మీద డిపెండ్ అయ్యే గవర్నమెంట్ వచ్చి ఉంటుంటే బీజేపీకి అబ్సల్యూట్ కోalition గవర్నమెంట్ వచ్చి ఉంటే మనం అడిగేదానికి ఉండేది, ప్రెజర్ పెట్టి తీసుకొచ్చే వాళ్ళం అన్నారు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొచ్చేదానికి క్లియర్ కట్ వే ఉంది. బీజేపీకి రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో బీజేపీకి సొంతంగా రాలేదు. 240 సీట్ల దగ్గర ఆగిపోయారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా 5 years కంటిన్యూ అవ్వాలి అంటే ఖచ్చితంగా వేరే మిత్రపక్షాల మీద డిపెండ్ అవ్వాల్సింది. ఆ మిత్రపక్షాల్లో ఇప్పుడున్న ఎన్డీఏ మిత్రపక్షాల్లో అత్యధిక సీట్లు ఉంది టీడీపీకి మాత్రమే 16 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇంకొక మిత్రపక్షంగా ఉంది జనసేన. అంటే జనసేన టీడీపీ 2 కలిపితే 18 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాల్లో ఎక్కువగా ఎంపీ సీట్లు ఉన్న పార్టీ లేకపోతే కూటమి ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ, జనసేన ఉన్నాయి. వీళ్ళు ప్రాపర్గా ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేసి 2014లో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆయనే చెప్పాడు, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానన్నాను, తర్వాత ఢిల్లీని మించిన రాజధాని కట్టేదానికి నేను మద్దతు ఇస్తానని చెప్పారు. కానీ 14లో ఆయనకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేసింది, వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ లేదు కాబట్టి ఆయన ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద బీజేపీ డిపెండ్ అయ్యి గవర్నమెంట్ రన్ చేయాల్సిన పని ఉంది కాబట్టి టీడీపీ, జనసేన పార్టీకి సంబంధించిన 2 ప్రెసిడెంట్స్ కానీ ప్రాపర్గా ఒత్తిడి పెట్టగలిగితే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆయన 2014లో నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు ఢిల్లీని మించిన రాజధాని కడతానని చెప్పారు. అలాంటి ఢిల్లీని మించిన రాజధాని కట్టాలంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఎలాగో డిపెండెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి బీజేపీకి రీజనల్ కోalition పార్ట్నర్స్ మీద వీళ్ళు ఒత్తిడి పెట్టగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సెంటర్ నుంచి రావాల్సిన అన్ని అంశాలు, పోలవరం కావాల్సిన అసిస్టెన్స్ కానివ్వండి, లేకపోతే
స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానివ్వండి, లేకపోతే రాజధాని కట్టడానికి కావాల్సిన సెంటర్ నుంచి రావాల్సిన సపోర్ట్ కానివ్వండి, లేకపోతే రైల్వే జోన్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్, ఈ అన్ని అంశాలన్నీ సాధించడానికి దిస్ ఇస్ ద రైట్ టైం అనమాట. మళ్ళీ 5 years తర్వాత ఎన్నికల తర్వాత బీజేపీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. బీజేపీ 272 మార్కులు తను తెచ్చుకుంటుందా, లేకపోతే ఇండియా కూటమి వస్తుందా ఆ టైంకి, లేకపోతే కాంగ్రెస్ లీడ్ చేస్తున్న కూటమి వస్తుందో తెలియదు. ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది. ఈ ఆపర్చునిటీని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ప్రాపర్గా వాడుకోగలిగితే కానీ ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత రావాల్సిన అన్ని అంశాలు ఇన్ టైంలో వస్తాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఇంకా వాళ్ళిద్దరు లీడర్షిప్ మీద డిపెండ్ అయ్యింది. వాళ్ళు ఎంత కమిట్మెంట్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఈ సాధించే అంశాలను. అంటే మొన్న జరిగిన ఎలక్షన్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అయితే విజయ దుందుబి అయితే మోగించింది. అంటే ఈ విజయం మీద కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంచెం అనుమానాలు ఉన్నాయంట. అంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగినాయని. సో దాని గురించి మీరు ఏమంటారు? ఈవీఎం ట్యాంపరింగ్ ఇప్పుడు ప్రాపర్గా ఎవిడెన్స్ లేకుండా మనమే మాట్లాడలేము. సో నేను నా నోటీస్ కూడా రాలే ట్యాంపరింగ్ జరిగిందని ఎవరన్నారో ఏంటో కూడా. ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఈసీకి ఇవ్వచ్చు, తద్వారా లేకపోతే మనకు సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు. ప్రాపర్ ఎవిడెన్స్లు ఉంటాయి. ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు ఏదైనా కోర్టును లేకపోతే ఈసీని అప్రోచ్ అయితే బాగుంటుంది. ఎవిడెన్స్ లేకుండా మేమైతే మాట్లాడలేం కదా. అంటే కొన్ని చోట్ల ఏదైతే బ్యాలెట్ ఉన్నాయో ఆ బ్యాలెట్ నుంచి కొన్ని ఓట్లు తీసేసి చెత్తకుప్పలో పడేయటం అలాంటి కొన్ని వీడియోలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? అలాంటి వీడియోల మీద మనం ఏం కామెంట్ చేస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది అభివృద్ధి. కూటమి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేస్తే దాని గురించి మాట్లాడదాం. కానీ అది ఎవరో ఎక్కడెక్కడో పడేసి ఏదో నాన్ సెన్స్ వీడియోలు అన్నిటి గురించి మాట్లాడమంటే ఎలా? అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఎలాంటి సలహాలు ఇవ్వగలమో అవి ఇవ్వగలం మేము. అంతేగాని ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా, లేకపోతే స్లిప్లు ఎక్కడెక్కడో పడేసి ఉన్నాయంటే అవి మాట్లాడేదానికి కాదు కదా మేము పార్టీ పెట్టింది. ఒక ఫార్మిడబుల్, ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీగా ఉండేదానికి జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సిన కన్స్ట్రక్టివ్ అడ్వైజ్ ఇచ్చేదానికి మేము ఉంటాం. కానీ వీటి మీద ఏం మాట్లాడుతుంది? సో అదే అడ్వైజ్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు కేవలం 1 సీట్కి ఆయన పరిమితం అయ్యారు. సో ఈసారి ఆయన 21 సీట్లకి 20 సీట్లు గెలిచేశారు. అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు గెలిచారు. సో ఆయనకి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము సలహాలు సూచనలు ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్గా ఏమి ఇవ్వం కదా. అంటే ఇప్పుడు ఆయనే కదా వ్యతిరేకంగా ఉండేదానికి. అంటే ప్రస్తుతానికి అయితే ఇద్దరు మిత్రపక్షమే. ఎవరెవరు? టీడీపీ అని జనసేన. సో రేపు పొద్దున ఏమన్నా ఫ్యూచర్లో గొడవలు రావచ్చు, వస్తాయని. వాళ్ళ గురించి మేమేం మాట్లాడతాం. మేము ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు గెలిచిన వాళ్ళకి, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సలహాలు ఇస్తాం. వ్యక్తులకి మేమేం సలహాలు ఇస్తాము? ప్రభుత్వాన్ని నడిపే వారికి ఇలాంటి పనులు చేస్తే సెంటర్ నుంచి రావాల్సినవి వస్తాయంటాం మేము. సో మేము అలాంటి సలహాలు ఇస్తాం. అభివృద్ధి పరంగా ఎలాంటి నమూనాతో ముందుకెళ్లాలో చెప్పగలం మేము. ఆంధ్రప్రదేశ్ డైవర్స్ మన డైవర్స్ ల్యాండ్స్కేప్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలో అలాంటి వాటికి మేము సలహాలు ఇవ్వగలం. కానీ పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షంగా ఉంటారా లేదా అనే దానికి మా దగ్గర ఆన్సర్ ఎలా ఉంటుంది? దానికి అది పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే చంద్రబాబు గారికి కంపాటబిలిటీ ఉన్న వాళ్ళు కలిసి ఉంటారు. కంపాటబిలిటీ మిస్ అయినప్పుడు ఎవరిదో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు 2014లో కలిసి ఉన్నారు, కొద్ది రోజుల తర్వాత విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇద్దరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఫైట్ చేసిన వాళ్ళే. సో వాళ్ళకి ఆ పెయిన్ ఏంటో తెలుసు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు. వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరు డిపెండెన్సీ మీద ఉన్న ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఆ ఇంటెన్సిటీ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఒత్తిడి పెట్టో లేకపోతే ఒప్పించు తీసుకొస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. మేము ఇలాంటి సలహాలు ఇవ్వగలము. ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి. ఆంధ్రప్రదేశ్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచండి అంటాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్లడానికి త్వరితగతిన పోలవరం పూర్తి చేయండి అంటాము. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి సంబంధించి రైతాంగానికి ఎలాంటి సబ్సిడీస్ ఇస్తే బాగుంటుందో చూడండి అంటాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి ఎలాంటి స్కిల్ సెట్స్ ఉంటే బాగుంటుందో ఆ స్కిల్స్ ఇవ్వమని అడుగుతాము. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయ్యేదానికి ఎలాంటి సూచనలు కావాలంటే అలాంటివి ఇవ్వగలం మేము. అంతే తప్ప వాళ్ళిద్దరు కలిసి ఉంటారా లేదని దానికి ఏం కాదు కదా డిసైడ్ చేసేది. వాళ్ళిద్దరు కలిసి ఉండాలా లేదా విడిపోవాలని వాళ్ళిద్దరు డెసిషన్ అది. అంటే గత 5 ఏళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఆంధ్రప్రదేశ్ లో. అభివృద్ధి జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత దారుణంగా ఓడిపోయి ఉండేవారు కాదేమో కదా. ఇప్పుడు చూసాం కదా, ఉన్న ఒక రాజధాని కట్టలేని పరిస్థితుల్లో 3 రాజధానులు ఉన్నారు. 3 రాజధానుల విషయంలో అసలు ఎక్కడ ఒక రాజధాని కూడా ముందుకెళ్ళలేదు కదా. సో అభివృద్ధి జరగలేదని ఇంత తీవ్రమైన వ్యతిరేకతతో జనాలు అంత కసిగా ఓటేసింది ఆయనకు వ్యతిరేకంగా. అభివృద్ధి జరిగి ఉండుంటే మేబీ ఓడిపోయి ఉన్న కనీసం 40-50 సీట్లు గౌరవప్రదమైన సీట్లు వచ్చాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఉన్న 2-3 పార్టీలు ఉన్నాయి.
బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఉన్నాయి. అవి ప్రభుత్వంలో పార్ట్గా ఉంటాయి. ఇప్పుడు అవి కలిసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అపోజిషన్ లో ఉండాల్సింది వైఎస్ఆర్సీపీ. మిగిలిన పార్టీలు ఏ పార్టీలకి సీట్లు రాలేదు, రిప్రజెంటేషన్ లేదు అసెంబ్లీలో. ఉన్న ఒక పార్టీకి 11 అసెంబ్లీ ఎమ్మెల్యేస్ ఉన్నారు. సో మనకి ఎల్ఓపీ స్టేటస్, లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కావాలంటే మినిమం 18 మంది ఉండాలి. ఆ 18 మంది లేరు కాబట్టి సో ఇప్పుడు ఎల్ఓపీ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నడుస్తుంది. సో ఈ క్రమంలో కూటమి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో చాలా బాధ్యతాయుతమైన చట్టాలు చేయాలి రాష్ట్రానికి ఉపయోగపడేదానికి. అపోజిషన్ లేదు కదా, మమ్మల్ని ఎదిరించే వాళ్ళు లేడు కదా, మాకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు కదా, మా బిల్లును అడ్డుకునే వాళ్ళు లేడు కదా అనేసి ఇష్టానుసారంగా బిల్లులు పాస్ చేసినా కానీ ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఓటమిని చవిచూచారో దానికి భిన్నంగా, దానికి ఘోరమైన ఓటమిని కూటమి చవిచూస్తుంది ఇష్టానుసారంగా బిల్లులు చేస్తే కానీ. సో ప్రజలు బాధ్యతతో ఉండమని మీకు పెద్ద స్థాయిలో మద్దతు ఇచ్చారు. ఆ బాధ్యతను నిలుపుకోవాల్సిన ఆవశ్యకత కూటమిలో ఉన్న లీడర్స్ మీద ఉంది. అంటే ఢిల్లీలో ఈరోజు జరిగే ఎన్డీఏ సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ కాదు ఒక తుఫాన్ అని చెప్తున్నారు మోడీ గారు. దానికి మీరు ఏమంటారు? మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఎలా తుఫాన్ లాగా అనిపించారో ఆయన అడగన్నా. ఆయన అన్నదానికి నేనేం సమాధానం చెప్తా? మోడీ గారు చెప్పిన దానికి అంటే పవన్ కళ్యాణ్ గారికి అంత హైప్ వస్తుందని మీరు ఎట్లా అంటున్నారా? హైపా? ఏ హైప్? అంటే రాజకీయంగా ఎదుగుతున్నారని. మొన్నే ఎమ్మెల్యే అయ్యాడు, ఇంకా ఎమ్మెల్యే ఆయన టెన్యూర్ కంప్లీట్ కాలేదు కదా. హైప్ ఎప్పుడు వస్తుంది? ఎవరికన్నా మంచి పనులు చేస్తే వస్తుంది. ఎమ్మెల్యే గెలిచారు, మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం, చేస్తే బాగుంటది. అప్పుడు ఆబ్వియస్ గా ప్రజలు ఇస్తారు కదా హైప్. నెక్స్ట్ 5 years లో మళ్ళీ ఇప్పుడు వీళ్ళ పనితీరుని బేస్ చేసుకుని కదా నెక్స్ట్ ఎలక్షన్ లో వీళ్ళకి ఓట్లు వేసేది జనాలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ టైం అంత హైప్ ఇచ్చారండి, హైప్ ని కాపాడుకోలేకపోయారు కదా. వీళ్ళకి ఈ రోజు హైప్ ఇచ్చారు కదా కూటమికి, వీళ్ళు కాపాడుకోవాలి. వీళ్ళ పనితీరుతో వీళ్ళు హైప్ ని పెంచుకోవాలా. ఒక నోట్లోంచి ఒక పొగడతో వచ్చిందని హైప్ అవ్వదు. పనితీరుతో ప్రజల్లో మీకు హైప్ రావాలి అంటే మీ పనితీరు మెరుగ్గా ఉండాలా. అంటే ఇంకా ఇవాళ ప్రమాణ స్వీకారం కాకముందే ఆంధ్రప్రదేశ్లో గొడవలు అయితే విచ్చలవిడిగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా పలు జిల్లాల్లో శిలాపాలకాలు పలకొట్టడం కానీ, లేకపోతే మంత్రుల మీద గుడ్లు విసేయడం కానీ అలా జరుగుతూ ఉంది. దాని మీద ఎలా చెప్తారు? ఒకటి, ఇప్పుడు గెలిపోవటములు సర్వసాధారణం అండి. గెలిచిన తర్వాత ఓడిపోయిన వాళ్ళ మీద వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు రకరకాలుగా ఇప్పుడున్న కూటమి లీడర్ల మీద, అప్పుడు అపోజిషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద రకరకాలుగా చేసి ఉండొచ్చు. కానీ రివెంజ్ తీసుకునే దానికి కాదు కూటమికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది. అభివృద్ధి చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు, మీరు అభివృద్ధి చెయ్యండి నేను ఎంపీ సీట్లు ఇచ్చినప్పుడు వీళ్ళు ఫోకస్ అంతా డెవలప్మెంట్ మీద, అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్ గా నడిచేదాని మీద, వాళ్ళ ప్రాంతాలు అభివృద్ధి చేసేదాని మీద ఉండాలి. కానీ ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడులు చేసేదానికైతే వీళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించలేదు. అది వీళ్ళు గుర్తించుకొని వాళ్ళ క్యాడర్ ని అదుపులో పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ కి మంచిది. ఈ రకంగా గొడవలు జరుపుకుంటూ పోతే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్. ఇన్వెస్టర్స్ ఎవరు ముందుకు రారు. లా అండ్ ఆర్డర్ ప్రాపర్ లేని దగ్గర, జనాలు అల్లర్లు చేస్తున్న దగ్గర ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ ముందుకు వస్తారు? ఏదన్నా లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా ఉండే స్టేట్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. కానీ ఇప్పటికే గత 5 సంవత్సరాలుగా ఇన్వెస్ట్మెంట్స్ రాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా వెనకబడి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా గొడవలు చేసుకుంటే కూటమిలో ఉన్న లీడర్స్ కూడా ముందుకెళ్తే, కూటమి క్యాడర్ ముందుకెళ్తే ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్ళకపోగా ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఈసారి నుంచి జగన్ పార్టీ ఉండదని కొన్ని వార్తలు వస్తున్నాయి. అది డిసైడ్ చేస్తారండి, ప్రజలు డిసైడ్ చేయాలి. నువ్వు నేను అనుకుంటే అవ్వదు కదా. అంటే ఇంకా వార్తలు ఆంధ్రప్రదేశ్ కి ఎవరి పార్టీ ఉంటది ఇది కాదండి. ఎన్డీఏకి అబ్సల్యూట్ మెజారిటీ లేదు. ఎన్డీఏలో ప్రధానంగా ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి టీడీపీ, రెండోది జేడీయూ. జేడీయూ బీహార్కి సంబంధించిన పార్టీ. బీహార్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ విభజించేటప్పుడు ఇస్తామని మాట ఇచ్చారు. ఈ 2 రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేదానికి ఇప్పుడు ఆస్కారం ఉంది. నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రాపర్ గా వీళ్ళని ఒత్తిడి పెట్టి కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా 2 రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఫోకస్ చేయాల్సింది అలాంటి అంశాల మీద, రాష్ట్రాల అభివృద్ధి జరగాల్సిన అంశాల మీద. ఎట్ ద సేమ్ టైం ఇంకొక పెక్యులియర్ థింగ్ జరిగింది మొన్న జనరల్ ఎలక్షన్ లో. చెప్పండి. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఒడిశా రాష్ట్రం కూడా ఎప్పటి నుంచో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని అడుగుతుంది. అక్కడ కూడా బీజేపీ వచ్చింది. ఇప్పుడు బీజేపీ కోరుకున్నట్లు బీజేపీ ఒరిస్సాలో అధికారం వచ్చింది కాబట్టి ఒరిస్సా వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతున్నారు, ఇచ్చేయండి. బీహార్ వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగారు, ఇచ్చేయండి. ఆంధ్రప్రదేశ్ విభజించే ఇస్తామని బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు మాట ఇచ్చిన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ఈ 3 రాష్ట్రాల అభివృద్ధికి సెంటర్ లో ఉన్న బీజేపీ సహకరిస్తే బాగుంటుంది. ఇలాంటి అంశాల మీద మాట్లాడదాం మనం. వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు, స్లిప్పులు పడేస్తున్నారు, ఇలాంటి అంశాలు కాదు కదా మనం మాట్లాడాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.